హలో ఆల్, వెల్కమ్ టు డే 15 ఆఫ్ 30 డేస్ టాడ్లర్ యాక్టివిటీ ఛాలెంజ్. ఇవాల్టి యాక్టివిటీ వచ్చేసి మాంటిసరీ బేస్డ్ కలర్ ప్యాటర్న్ మ్యాచింగ్ యాక్టివిటీ. ఇవి యాక్చువల్గా మనకు మాంటిసరీ టాయ్స్లో కూడా దొరుకుతుంటాయి అనమాట, బేబీస్కి ఇలా మ్యాచ్ చేసేవి. సో మనం ఇంట్లోనే సింపుల్గా కార్డ్బోర్డ్ యూస్ చేసుకొని పిల్లలకి ఇలా ప్యాటర్న్ మ్యాచింగ్ యాక్టివిటీ అయితే చేపించచ్చు. ఇది మంచి మెమరీ గేమ్ అనమాట. పిల్లలు ఈ గేమ్ ఆడుతున్నంతసేపు వాళ్ళు చాలా యాక్టివ్గా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొంతమంది పేరెంట్స్కి రీచ్ అవుతుంది. సో ఈ యాక్టివిటీ బెనిఫిట్స్ ఏంటి అంటే వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్కి, అంటే వాళ్ళలో మెమరీ, అటెన్షన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ డెవలప్ అవుతాయి. బికాస్ ఈ యాక్టివిటీలో వాళ్ళు ప్యాటర్న్ కలర్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలన్నప్పుడు వాళ్ళలో ఆ క్రిటికల్ థింకింగ్ స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. అలాగే ఫైన్ మోటార్ స్కిల్స్కి లైక్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి, ఐ ఎక్సర్సైజ్ లాగా కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే వాళ్ళలో ఉండే క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. బికాజ్ ఎగ్జాక్ట్గా ఆ కలర్ అండ్ ఆ ప్యాటర్న్ని మ్యాచ్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఈ గేమ్ ఆడతారు. అండ్ త్రూఅవుట్ ద యాక్టివిటీ మనం ఇంటరాక్ట్ అవుతూ కొన్ని కీవర్డ్స్ యూస్ చేస్తుండడం వల్ల వాళ్ళ స్పీచ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సెన్సరీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. బికాజ్ వాళ్ళు ఈ కార్డ్బోర్డ్ని టచ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సెన్సరీ యాక్టివిటీ లాగా కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది యాక్టివిటీ బెనిఫిట్స్ అయితే. అండ్ ఈ యాక్టివిటీ కూడా పిల్లలకి నేర్పియాలన్నమాట. యాక్చువల్గా ఇది 1 year ప్లస్ బేబీస్కి నేర్పించవచ్చు. వాళ్ళకి స్టార్టింగ్లో ఇంకా ఎగ్జాక్ట్గా ఎలా మ్యాచ్ చేయడం అని తెలియదు కాబట్టి ఇనిషియల్గా వీళ్ళకి కలర్స్ చెప్పేయాలి. కొద్దిగా పెద్ద పిల్లలకి అంటే 2 year ప్లస్ పిల్లలు అయితే హ్యాపీగా ప్యాటర్న్ని కూడా మ్యాచ్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళకి డెమో చూపించాలన్నమాట. అంటే ఎలా మ్యాచ్ చేయాలి ఏంటి, ఫస్ట్ ఏ కలర్స్ ఉన్నాయి బోర్డులో అని చెప్పేసి వాళ్ళకు డెమో ఇచ్చిన తర్వాత స్లోగా మ్యాచ్ చేయమని చెప్పాలి. ఇనిషియల్గా వాళ్ళు మిస్టేక్ చేసినా కూడా మనం కోప్పడడం, ఫ్రస్ట్రేట్ అవ్వడం లాంటివి చేయకూడదు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నో, ఇది ఈ కలర్, వాళ్ళు ఏదైతే రాంగ్గా చూపిస్తారో అది ఎగ్జాక్ట్గా ఎక్కడ మ్యాచ్ చేయాలో కూడా ఫస్ట్ చూపేయండి. సో దట్ వాళ్ళకి తెలుస్తుంది ఓకే కరెక్ట్ ప్యాటర్న్ ఏది, ఎలా మ్యాచ్ చేయాలి అని చెప్పేసి. మేజర్గా ఇక్కడ చాలామంది అడుగుతున్నారు మా బేబీ కాన్సన్ట్రేట్ చేయడం లేదనేసి. నేను మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో చెప్తున్నాను, నేను ధన్వికి 7th month నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు తను కుదురుగా కూర్చొని కాన్సన్ట్రేషన్తో యాక్టివిటీస్ అని చేస్తోంది. బట్ మీరు ఇప్పుడు ఏదో ఒక 10-15 days నేను యాక్టివిటీస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి కూడా ఎగ్జాక్ట్గా 15 days అయింది. సో మీరు ఈ 15 daysలో రెగ్యులర్గా ఏ రోజు మిస్ చేయకుండా చేసినా కూడా మీ బేబీలో అంతా కాన్సన్ట్రేషన్ అబ్జర్వ్ చేయలేరు. బికాజ్ జస్ట్ 15 days అయ్యిండేది కదా, ఇంకా టైం పడుతుంది. బట్ మిస్ చేయకుండా ఏ రోజు యాక్టివిటీని ఎవ్రీ డే కూడా యాక్టివిటీ చేపిస్తూ ఉంటే పిల్లల కాన్సన్ట్రేషన్ అండ్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. పోను పోను వాళ్ళే ఇంట్రెస్ట్గా వాళ్ళే వచ్చి అడుగుతారు నాకు ఏదైనా యాక్టివిటీ చేపించమని. అండ్ స్క్రీన్ టైంని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా. సో ఈ యాక్టివిటీకి చేయడం కూడా ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ. ఇలా ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకుని నేనైతే కలర్ పేపర్స్ యూజ్ చేస్తున్నాను. లేదు అంటే మీరు అక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేసుకొని మీకు ఎన్ని కలర్స్ కావాలి, ఎన్ని పజిల్స్ ఎన్ని ప్యాటర్న్స్ చేయాలనుకుంటున్నారనే దాన్ని బట్టి మీరు కలర్స్ని కూడా పెయింట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 కలర్ పేపర్స్ని యూజ్ చేస్తున్నాను. దీనికి ఫెవికాల్ వేసి పేస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ పేస్ట్ చేశాక సర్కిల్ లాగా డ్రా చేసుకుని కరెక్ట్గా రౌండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్యాటర్న్ అడిగాను తను ఎల్లో అండ్ బ్లాక్ ఎక్కడుంది అంటే. పిల్లల్లో క్రియేటివిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ అబ్జర్వేషన్ ఎలా ఉంటుందంటే నేను వేసుకున్న డ్రెస్లో కూడా ఎగ్జాక్ట్గా ఎల్లో అండ్ బ్లాక్ ఉంది. సో తను అక్కడ మ్యాచ్ చేసింది. సో పిల్లలకి మనం జస్ట్ నేర్పించాలే కానీ వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు కదా. కాబట్టి మీరు మీ పిల్లలకి తప్పకుండా ఇలాంటి యాక్టివిటీస్ని అయితే ఏ రోజు మిస్ చేయకుండా, మనకి ఎంత బిజీ ఉన్నా ఒకవేళ బిజీగా ఉంటే ఏదైనా చిన్న యాక్టివిటీ సింపుల్గా ఎలాంటి ప్రిపరేషన్ లేని ఇంట్లోనే సింపుల్గా ఎలాంటి యాక్టివిటీస్ కూడా చేపియండి. బట్ వాళ్ళకు తెలియాలి ఓకే డైలీ నాకంటూ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అనేలాగైతే రెడీ చేయండి మీ పిల్లల్ని. సో ఇది వాళ్ళ యాక్టివిటీ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ బేబీతో చేపించి చిన్న ఫోటో ఆర్ వీడియో క్లిప్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. కలుద్దాం రేపటి యాక్టివిటీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.